నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 29 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక, అందులోనూ మరి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు సంబంధించినటువంటి అగ్రెసివ్ నేచర్ కి సంబంధించిన ఫలితాలు ఇస్తున్నాడు. కంట్రోల్ చేసుకోవాలి. అయితే మంగళుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరక శక్తి సన్నగిల్లే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఇది గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము. అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక, ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు పరీక్షల్లో ఫలితము మంచి విజయాలు సాధ్యమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి, సామాన్యంగానే సానుకూలంగానే మళ్ళా పరిష్కారం అయిపోతాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు ఆలస్యం అవడంతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు అందబోతోంది. అయితే పరిహారంగా బుధుడి యొక్క పూజ చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో బుధగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శని భగవానుడు 3వ స్థితిలో ఉన్నాడు కాబట్టి సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో నడుచుకోవాలి. అయితే చంద్రుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబానికి మాత్రమే అనుకూలతను ఇవ్వబోతున్నాడు. ఫలితంగా ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక స్థిరమైన ఆదాయం ఉంటుంది. చిన్న చిన్న లాభాలు మినహా పెద్దగా లాభాలేమీ కనిపించడం లేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామి వ్యాపారాలు కానీ, లేదంటే పార్ట్నర్షిప్గా కాకుండా సోలోగా మీ అంతట మీరు ప్రత్యేకంగా చేసుకున్న వ్యాపారాలు కానీ, అంటే అంటారు కదా, సోలోగా చేసుకున్నా లేదా భాగస్వామ్య రూపంగా చేసుకున్నా కొంచెము తీసుకునే ప్రాజెక్టులను జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకోకుండా సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వృద్ధి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు పరిశోధనలో ఫలితం మంచిగా కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తప్ప మినహా ఏమీ కనిపించడం లేదు, అనారోగ్యం కనపడటం లేదు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సానుకూలంగా ఉండడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అన్యోన్యమైన వాతావరణమే ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా సానుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు శని భగవానుడికి నల్ల నువ్వులతో దీపం పెట్టడం కానీ, మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు గోచార రీత్యా పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అది ఇంట్లో కానీ, మీరున్న రంగంలో కానీ కొన్ని చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆ చర్చల్లో కొత్త కొత్త ఆలోచనలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని స్వాగతించే ప్రయత్నం చేసుకోండి. బుధుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా నడవడికను చూసుకోవాలి. మీ యొక్క పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అయితే దాని ఫలితంగా మీకు ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న లాభాలు వస్తాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, భాగస్వామ్యం చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా కీలకమైన సమాచారాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నా కానీ కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా ఈరోజు ఏమీ చేయకండి. సానుకూలంగా అలా స్తబ్దుగానే ఈరోజు గడిచే ప్రయత్నం చేయండి. అస్సలు కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత భేదాభిప్రాయాలు మీరున్న స్థానంలో వచ్చే అవకాశం ఉంది. గొడవలు చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక అన్ని విధాల సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలే, మాట పట్టింపులే తప్ప పెద్దగా ఏదో అసాధారణమైన గొడవలు అయిపోవడం కానీ, కొట్టుకోవడాలు కానీ ఇలాంటివి అయితే ఏమీ జరగదు. సామరస్యంగానే సానుకూలంగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు జరిగే అవకాశము మీరున్న స్థానంలో గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఈ రోజు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు స్వీయ రాశిలో సంచారం చేస్తూ మానసిక సానుకూలతను కలగజేస్తున్నాడు. అయితే సూర్యుడు 4వ స్థానంలో ఉండడం వల్ల సంపూర్ణమైన
ప్రతికూలతలే కలగజేస్తున్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆర్థికంగా చూసినట్టయితే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి, అదనపు లాభాలు కూడా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు చూసుకోండి, ఒకరికి ఇద్దరిని సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అంటే సహోద్యోగులు అంటారు కదా, మీతో పని చేసే వాళ్ళు ఈ రోజు మీకు చాలా చక్కని సపోర్ట్ని ఇవ్వబోతున్నారు. మీ పై అధికారులు మీకు ఒక సస్పెన్స్ని రిలీవ్ చేయబోతున్నారు ఈ రోజు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీరు ఈ రోజు శ్రద్ధ పట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలర్జీలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అల్లకల్లోలు కానీ గడబిడలు కానీ తగాదాలు కానీ ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. చాలా అన్యోన్యంగా సామరస్యంగానే ఈ రోజు ఉండబోతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాలు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేయడంతో పాటు చంద్రగ్రహ సంబంధిత లేదా అంటే నవగ్రహ సంబంధిత ఆలయాలలో చంద్రుడికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కానీ అర్చన మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.